అవగాహన లోపంతో జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మున్సిపాలిటీ మీద అవగాహనతో ఈ కార్యక్రమం చేయలేదు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వార్డులకు వెళ్ళి చేయలా, ఫీల్డ్ లెవెల్లో ఏ అధికారి కూడా వార్డులో పర్యవేక్షించకుండా ఇదేదో కూర్చొని వార్డులో పునర్విభజన కార్యక్రమం చేసినట్టుంది తప్పక చాలా వార్డుల నుంచి మేము వైఎస్ఆర్ పార్టీ క్యాడర్గా మేము వార్డులో పునర్విభజన మీద చూసినప్పుడు చాలామంది అవగాహన లోపంతో చేసినట్టుందన్నాయి. వార్డులు ఈ పునర్విభజనలో ఇబ్బందికరంగా కూడా చాలా వార్డులు తయారవుతున్నాయి అని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా నేనేం కోరుతానంటే, దయచేసి ఈ పునర్విభజన అభ్యంతరాల డేట్ని పొడిగించమని కోరుతా ఉన్నాను. ఇంతవరకు మీ దగ్గర అసలు సమాచారమే లేదు. మున్సిపాలిటీ ఇంతవరకు వార్డు పునర్విభజన సంబంధించి ఇస్తే ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు ఇంతవరకు మీ దగ్గరే ఆన్సర్ లేదు. లేనప్పుడు ఎలా పునర్విభజన సక్సెస్ఫుల్ అయింది? అందుకని మేము స్టడీ చేస్తున్నాం. డెఫినెట్గా 40 వార్డులు 52 వార్డులు పునర్విభజన కింద అవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. ఈ 52 వార్డులో మున్సిపాలిటీ అవగాహన లోపంతో వార్డులు పునర్విభజన కార్యక్రమాన్ని చేసింది అనేది పాక్షికంగా మేము మా అభిప్రాయానికి వచ్చాం. అవగాహన లోపం కనపడుతుందనేది తెలుస్తుంది. ఇది ప్రజలకి విరివిగా తెలిస్తే ప్రజలకు కూడా తెలిసిద్ది. ఓ రాజకీయ నాయకులుగా మేము పరిశీలించాం. ఓ రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా వీటిని మేము చూసినప్పుడు డెఫినెట్గా ఆ వార్డులో ఎక్స్ కౌన్సిలర్లు కానీ, ఆ వార్డులో లీడర్స్ కానీ ఈ వార్డుల పునర్విభజన సరిగ్గా లేదు అనే, అన్ని వార్డులు కాదు, చాలా వార్డుల్లో కొన్ని వార్డులు బౌండరీస్ అయ్యి దీని ప్రకారం చూసినప్పుడు బాగుండేయని, కొన్ని వార్డులు గందరగోళంగా ఉండేయని.